సో మరి ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌లో మెయిన్‌గా అసలు ప్రాబ్లమ్ ఏంటి? పిల్లలు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ప్రిపరేషన్ అనగానే. సో కరెక్ట్. తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు కరెక్ట్ టైంలో చదవట్లేదని చెప్పేసి వాళ్ళకొక టెన్షన్ ఉంటుంది. హ్మ్. సో మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటారు పిల్లలది? ఇప్పుడు చూస్తే ఇప్పుడు 10th క్లాస్ కానివ్వండి, హ్మ్. ఇంటర్మీడియట్ హ్మ్. కానివ్వండి. హ్మ్. సో ఎగ్జామ్స్ మొదలైనయి. అవును. కొంతమందికి మొదలైనయి, కొంతమందికి మొదలు కాబోతున్నాయి. అవును సార్. రోడ్ల మీద చూస్తుంటే చాలా మంది పిల్లలు హ్మ్. చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది. అవును. బండి మీద వెనకాల కూర్చొని రైట్. నేను చదువుకుంటూ చాలా సార్లు ఈ వెళ్ళిపోతారు. మధ్యనే చూసాను బస్‌లో చాలా కానివ్వండి. హడావుడిగా ఉంటారు. హ్మ్. కొంతమంది ఈ మధ్య ఆశ్చర్యకరంగా గుడి దగ్గర కూడా కనిపిస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. గుడి హాల్ దగ్గర కూడా టికెట్‌కి పూజ చేపిస్తూ పూజ కూడా చేసి లేదా దండం పెట్టుకుని ఎగ్జామ్కి రావడం. ఓకే, అవును. మంచి విషయం. హ్మ్. ఓకే. సో ఈ విధంగా పిల్లలు ఉన్నప్పుడు హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కువ మంది పిల్లలు టెన్షన్ అని, హ్మ్. భయంతో, అవును సార్. ఎలా రాస్తామన్నటువంటి అనుమానంతో హ్మ్. వీళ్ళుంటే, హ్మ్. పేరెంట్స్ ఏమో వీడు ఏం చేస్తాడో అనేటువంటి హ్మ్. అపోహతో వాళ్ళు ఉండటం, అవును. రైట్, ఇట్లా సర్వసాధారణంగా జరుగుతూ హ్మ్. ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే సాధిక, ప్రాబ్లం ఎగ్జామ్లో కాదు, హ్మ్. ఎగ్జామ్లో ప్రాబ్లం కాదు, హ్మ్. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి విధానంతో ప్రాబ్లం. ఓకే. హ్మ్. ఓకే. సో అర్థమైంది. మీరు అందుకే కొంతమంది పిల్లలు చూస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అవును. అంతేకాదు వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా హ్మ్. చాలా కాన్ఫిడెంట్గా ఇదిగో ఇది పోయింది, హ్మ్. సో మిగిలింది ఇన్ని మార్కులు వస్తాయని కాన్ఫిడెంట్గా చెప్పే పిల్లలు కూడా చాలా మంది అవును. ఉంటారు. అవును. సో మరి వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, ఎంత యాక్యురేట్గా చెప్పగలుగుతున్నారు ఆ పిల్లలు? మరి ఆ కరెక్ట్. పిల్లలకు ఉన్నటువంటి డిఫరెన్స్, ఈ ఆందోళన పడేటువంటి పిల్లలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? హ్మ్. అంటే వీళ్ళు బోర్న్ జీనియస్ అని అనుకోవాలా, హ్మ్. వీళ్ళేమో కాదు జీనియస్ కాదు అని అనుకోవాలా? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట రైట్. అండి. సో హ్మ్. వాళ్ళు బోర్న్ జీనియస్సా, హ్మ్. లేకపోతే వాళ్ళు ఇంటెలిజెంట్తో పుట్టారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎక్కువ, హ్మ్. ఇది కాదండి. హ్మ్. సో ఎందుకంటే ప్రాబ్లం ఎగ్జామినేషన్లో కాకుండా హ్మ్. వాళ్ళ ప్రిపరేషన్లో ఉంటుంది. ఓకే. సో ఆ హ్మ్. ప్రిపరేషన్ చేసేటువంటి విధానంలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. అవునవును. కొంతమంది చేస్తూ ఉంటారు, సరైన విధంగా చెయ్యరు. అవును. కొంతమంది అసలు చెయ్యరు. కొంతమంది కొంతమంది దానికి నిద్రపోకుండా కొంతమంది ఏమిటంటే అదంటే చాలా భయపడుతూ ఉంటారు. అవును. అదైతే ఇష్టపడరు. హ్మ్. అవాయిడ్ చేసుకుంటూ వస్తారు. అవును. అవాయిడ్ చేసుకొని వచ్చి ఎగ్జామ్ సీజన్ వస్తుంది. అవును. సో ఎగ్జామ్ సీజన్ వచ్చేటప్పటికి ఇంక తప్పనిసరిగా ఎగ్జామ్ రాయాలి. హ్మ్. రైట్? సో కరెక్ట్. మీకు అందుకే ఈ ప్రాబ్లము 10th ముందు వరకు అంత ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. ఎందుకని? అక్కడి వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవు పిల్లలకి. హ్మ్. రైట్? కరెక్ట్. జస్ట్ క్లాస్ తర్వాత హ్మ్. క్లాసు హ్మ్. మినిమమ్ అక్కడ రాస్తారు, వచ్చేస్తారు. హ్మ్. సో ఇక్కడికొచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, ఇది పుష్ చేసి హ్మ్. చివరికొచ్చేటప్పటికి తప్పనిసరి ఇన్విటబుల్ పరిస్థితుల్లో ఏమవుతుందంటే